హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మహాసాధ్వి. ఇది జాతక కథ. బ్రహ్మదత్తుడు కాశీ రాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు నగరానికి సమీపాన ఉన్న ఒక గ్రామంలో ఒక సంపన్న గృహస్థుడి కుమారుడిగా జన్మించాడు. అతడు చిన్నతనంలోనే సమస్త విద్యలు నేర్చాడు. యుక్త వయస్సు రాగానే అతని తల్లిదండ్రులు కాశీనగరంలో ఒక పెళ్లి సంబంధం చూశారు. సుజాత అనే ఒక కన్యను తెచ్చి బోధిసత్వుడికి పెళ్లి చేశారు. సుజాత సౌందర్యవతి మాత్రమే కాక సుగుణవతి, వివేకవతి. అటు భర్తకు ఇటు అత్తామామలకు కూడా పరిచర్యలు చేస్తూ తలలో నాలుకగా మసలుకునేది. బోధిసత్వుడు కూడా ఆమెపై ఎంతో అనురాగం చూపేవాడు. ఇలా ఆ ఇద్దరిది ఒక్క మాట ఒక్క మనస్సు అయి చూడముచ్చటగా ఉండేవారు. అందరూ వారిని గురించి గొప్పగా చెప్పుకునేవారు. కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాడు సుజాత తన భర్తతో, నాకు మా అమ్మని నాన్నని చూసి రావాలని ఉన్నది. వాళ్ళు వృద్ధులైపోయారు. మీరు తోడు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి చూసి వద్దాము అన్నది. ఇందుకు బోధిసత్వుడు చాలా సంతోషించి, అలాగే తప్పకుండా వెళదాం. నాకు అత్తమామల్ని చూడాలని చాలా కాలంగా కోరిక ఉన్నది. ఇటీవల కొన్నాళ్లుగా ఇంటి దగ్గర తొందర పనుల కారణంగా ఊరుకున్నాను. లేకపోతే నేనే ముందు బయలుదేరదామని చెప్పేవాణ్ణి అన్నాడు. మరుసటి రోజున ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. అవసరమైన వస్తువులన్నీ బండిలో సర్దుకొని బయలుదేరారు. సుజాత బండిలో కూర్చున్నది. బోధిసత్వుడు తొట్టెలో కూర్చొని బండి తోలుతున్నాడు. అలా కొంతసేపు ప్రయాణం చేసి వాళ్ళు కాశీనగరం పులిమేరలు చేరాక ఒక చెట్టు కింద బండి విప్పి అక్కడ ఉన్న కొలనులో కాళ్ళు చేతులు కడుక్కొని వెంట తెచ్చుకున్న ఆహారము భుజించారు. కొంచెంసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ సంతోషంగా బండి పూంచి నగరంలోకి బయలుదేరారు. సరిగ్గా బోధిసత్వుడి బండి నగరం ప్రవేశించే సమయాన కాశీరాజు ఏనుగు అంబారి ఎక్కి నగరంలో ఊరేగుతున్నాడు. ఆ ఉత్సవం చూడ వేడుక కలిగి సుజాత భర్త అనుమతితో బండి దిగి కాలినడకన ముందు నడవసాగింది. బోధిసత్వుడు బండిలో వెనకగా వస్తున్నాడు. అంబారిపై ఉన్న కాశీరాజు అతిరూప సౌందర్యవతి అయిన సుజాతను చూశాడు. ఆమెను పెళ్లాడాలన్న బుద్ధి పుట్టింది. ఆమెను గురించి భోగట్టా చేయగా ఆమె ఫలానా వారి అమ్మాయి అని, బండిలో కూర్చున్న వ్యక్తే ఆమె భర్త అని తెలియవచ్చింది. రాజు ఒక దురాలోచన చేశాడు. సుజాత భర్తను ఏదో ఒక విధంగా తుదముట్టించి తర్వాత ఆమెను తన రాణిగా చేసుకుందామనుకున్నాడు. ఇందుకు అతడు తిరుగులేని ఒక వ్యూహం పన్నాడు. తనకు విశ్వాసపాత్రుడైన ఒక భటుణ్ణి పిలిచి రాజు అతడికి తన కిరీటం ఇచ్చి, ఈ కిరీటాన్ని ఎవరూ చూడకుండా ఆ కనపడే బండిలో పడవేసిరా అని చెప్పాడు. భటుడు రాజు చెప్పిన విధంగానే మరో కంటికి తెలియకుండా కిరీటాన్ని బండిలో వేసి ఆ సంగతి రాజుకు చెప్పాడు. ఒక పావుగంట కాలం గడిచే లోపలే జనంలో రాజుగారి కిరీటాన్ని ఎవరు అపహరించారు అన్న గగ్గోలు ప్రారంభమైంది. రాజు తన భటులకు కిరీటం దొంగిలించిన వాణ్ణి వెంటనే వెతికి పట్టుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. ఒక భటుడికి బోధిసత్వుడి బండిలో ఉన్న కిరీటం కనిపించింది. వాడు బోధిసత్వుణ్ణి దొంగ అంటూ లాక్కుపోయి రాజు ముందు నిలబెట్టాడు. రాజు ఉగ్రుడైపోయి, వీడా నా కిరీటాన్ని అపహరించినవాడు, ఈ దుర్మార్గుణ్ణి తీసుకుపోయి శిరచ్ఛేదం చేయండి అని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా తన వ్యూహం జయప్రదమైందని రాజు సంతోషిస్తూ ఉండగా భటులు బోధిసత్వుణ్ణి కొరడాలతో కొడుతూ వీధులన్నీ తిప్పి అవమానించారు. తర్వాత తల నరికేటందుకు నగరం వెలుపల ఉన్న బలిపీఠం దగ్గరకు తీసుకుపోయారు. ఈ సంగతి తెలిసిన సుజాత దుఃఖిస్తూ భర్త వెనుకగా బయలుదేరింది. మీకు ఈ కీడు తెచ్చిపెట్టింది నేనే అని విలపిస్తూ ఆమె బలిపీఠం దగ్గరకు చేరి ఆవేదనతో, అమాయకులను రక్షించగల దేవుడే లేడా? దుష్టుల దుండగాలు ఇలా సాగవలసిందేనా అని ఆక్రోశించసాగింది. మహాసాధ్వి అయిన సుజాత ఇలా విలపించేసరికల్లా స్వర్గలోకంలోని ఇంద్రుడి సింహాసనము వణకసాగింది. కారణం ఏమిటి అనుకుంటూ ఇంద్రుడు దివ్య దృష్టితో చూశాడు.
జరగనున్న ఘోరం ఆయనకి తెలిసింది. ఇంద్రుడు ఒక విచిత్ర పరిస్థితి కల్పించాడు. రాజు స్థానంలో బోధిసత్వుడు ఉన్న చోట రాజు ఉండేటట్లు తన మహిమ వల్ల ఇద్దరి స్థానాలు మార్చివేశాడు. ఏనుగు అంబారీలో ఉన్నవాడు రాజే అనుకున్నారు ప్రజలు. కానీ అక్కడ ఉన్నది రాజలాంఛనాలన్నీ ధరించి ఉన్న బోధిసత్వుడు. అలాగే తలారుల వశంలో బలిపీఠం మీద ఉన్నది బోధిసత్వుడు దుస్తులు ధరించి ఉన్న రాజు. ఈ రహస్యం ఎరగని తలారులు తమ ఆధీనంలో ఉన్న మనిషిని రాజాజ్ఞ ప్రకారం తల నరికారు. ప్రాణం పోగానే దుర్మార్గుడైన కాశీరాజుకి అతడి నిజస్వరూపం వచ్చేసింది. అప్పుడు ఆ చంపబడినవాడు రాజు అని ప్రజలందరికీ తెలిసిపోయింది. వెంటనే గొప్ప కలకలం రేగింది. ఈ విచిత్ర సంఘటనకు కారకులెవరా అని వాళ్ళు ఆశ్చర్యపడసాగారు. అప్పుడు ఇంద్రుడు బోధిసత్వుడికి ప్రజలకి కనిపించి జరిగిందంతా చెప్పి, ఈనాటి నుంచి బోధిసత్వుడే మీ రాజు, సుజాత పట్టపురాణి అని అంతర్ధానమయ్యాడు. పాపం పండి దుర్మార్గుడైన రాజు బలిపీఠానికి ఆహుతి అయినందుకు రాజ్యంలోని ప్రజలందరూ సంతోషించారు. ఇంద్రుడు చెప్పిన దాని ప్రకారము బోధిసత్వుణ్ణి రాజుగాను సుజాతను రాణిగాను సంతోషంగా అంగీకరించారు. ఆనాటి నుంచి కాశీరాజ్యంలో ధర్మము 4 పాదాల నడిచింది. నెలకు 3 వర్షాలు కురుస్తూ దేశము సుభిక్షంగా ఉంటూ వచ్చింది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు కమేరుడి హెచ్చరిక. సింహపురి గ్రామంలో ఉండే శేషావతారానికి 3 కొడుకులు, 4 కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళయి ఆ ఊళ్ళోనే ఉంటున్నారు. శేషావతారానికి తన బొమ్మ గీయించుకోవాలని మహా ఊబలాటం. ఆ ఊళ్ళో చిత్రకారులు లేరు. అందుకని తనకెంతో ఇష్టుడైన మనవడు శంకరాన్ని చిత్రకళ అభ్యసించమని చిన్నప్పటి నుంచి కోరుతూ ఉన్నాడు ఆయన. ఏ కళకైనా అభిరుచి ఉండాలని, తనకు బొమ్మలు గీయటం అంటే చిరాకని వాడు చిన్నప్పుడే చెప్పేశాడు. ఇప్పుడు శంకరానికి 18 ఏళ్ళు నిండాయి. కానీ వాడికి చిత్రకళ అంటే ఇంకా ఆసక్తి పుట్టలేదు. ఈలోగా తాతయ్యకు జబ్బు చేస్తే కలవరపడిపోయాడు. జబ్బు నుంచి కోలుకున్నాక శేషావతారము మనవడితో, నేనిక ఎంతో కాలం బ్రతకను, బహుశా పోయేలోగా నా బొమ్మను చూసుకునే అదృష్టం నాకున్నట్లు లేదు అని ఎంతగానో బాధపడ్డాడు. శంకరము ఆయన్ని ఓదార్చుతూ, నీకోసం నేను పట్నం వెళ్తాను, ఎలాగైనా అక్కడ మంచి చిత్రకారుని వెతికి తీసుకువస్తాను అని అన్నాడు. శేషావతారము ఎంతో సంబరపడిపోయాడు. ఆయన మనవడితో, నీ ఆలోచన బాగుంది, కానీ వింటే అంతా నవ్వుతారు. ఈ వయసులో ముసలాడికిదేమి సరదా అని ఎగతాళి చేస్తారు. మన కుటుంబం అంతా కలిసి 30 మందికి పైగానే ఉంటాము. నేనుండగానే మన కుటుంబంలో అందరూ కలిసున్న బొమ్మ గీయించాలని చెప్పు, అందులో ఎలాగూ నా బొమ్మ ఉంటుంది అన్నాడు. శంకరము పట్నం వెళ్ళాడు. వాడు తమ కుటుంబం బొమ్మకు 100 వరహాల దాకా ఇద్దామనుకున్నాడు. అయితే ఒకే బొమ్మలో 30 మందికి పైగా మనుషుల్ని అన్ని ముఖాలు విడివిడిగా గుర్తుపట్టేలాగా చిత్రీకరించాలంటే 10,000 వరహాలు అన్నారు చిత్రకారులు. ఇది విని శంకరం నిరుత్సాహపడిపోయాడు. తాతయ్య తనను చిత్రకారుడు కమ్మని ఎందుకు కోరేవాడో అప్పటికి అర్థమైంది వాడికి. ఆయన కోరిక తీర్చటానికి తమ ఆర్థిక స్తోమత చాలదని గ్రహించి సింహపురికి తిరుగు ప్రయాణమైన శంకరాన్ని కమేరుడు అనేవాడు కలుసుకున్నాడు. కమేరుడు వద్ద ఒక యంత్రం ఉన్నది. ఆ యంత్రంలో ధవళ వస్త్రాన్నుంచి మంత్రోచ్చారణ చేసి ఏ దృశ్యాన్ని చూస్తే అది ఆ వస్త్రం మీద బొమ్మలాగా పడుతుంది. ఆ బొమ్మ చిత్రకారులు గీసిన బొమ్మ కంటే కూడా స్పష్టంగానూ సహజంగానూ ఉంటుంది. నీ కోరిక గురించి తెలిసింది. నీ కుటుంబం బొమ్మను చేయటానికి నా యంత్రం ఉపయోగిద్దాం. అందుకు ప్రతిఫలంగా నువ్వు నాకు 50 వరహాలు ఇస్తే చాలు అన్నాడు కమేరుడు శంకరంతో. శంకరన్ సంతోషించాడు. కానీ అసలు నీకు ఇలాంటి యంత్రం ఎలా వచ్చింది అంటూ వాడు కమేరుడిని ప్రశ్నించాడు. కమేరుడు తడుముకోకుండా, నా మేనమామకు మంత్రతంత్రాలు తెలుసు. 1 ఏడాది క్రితము ఈ యంత్రాన్ని నా కోసం తయారు చేసి ఇచ్చాడు. మా బంధువులందరినీ ఒకచోట చేర్చి బొమ్మ చేశాను చూడు అంటూ తన అంగీలో నుంచి చిన్న వస్త్రాన్ని బయటకు తీశాడు.
దానిమీద చాలామంది మనుషులున్న బొమ్మ ఒకటి ఉంది. అందులో ఒక్కడు మాత్రమే చూడగానే నవ్వు పుట్టించేలాగా అదోలా ఉన్నాడు. ఈయనెవరు ఇంత వికారంగా ఉన్నాడు అన్నాడు శంకరం కుతూహలంగా. కమేరుడు నవ్వుతూ, ఈయన పేరు సురూపి. కానీ నా యంత్రం చేసిన బొమ్మల్లో ఒక్కరైనా ఇలా వికారంగా కనపడక తప్పదు అన్నాడు. శంకరము ఒక్క క్షణం ఆగి, నా తాతయ్యకు మా కుటుంబం బొమ్మ గీయించాలని ఉంది. ఆయన కోరిక తీర్చడానికి నేను ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను. అయితే నా బొమ్మ కాక మా తాతయ్య బొమ్మే పాడైపోతుందేమో అని సంకోచంగా ఉంది అన్నాడు. ముందుగా నువ్వు ఒప్పుకుంటే నీ బొమ్మ మాత్రమే పాడైతుంది అన్నాడు కమేరుడు. ఇద్దరూ సింహపురి చేరుకున్నారు. శంకరము తన వారందరికీ కమేరుడి యంత్రం మహిమ గురించి చెప్పాడు. యంత్రంతో బొమ్మ చేయించుకోవాలని శేషావతారం కుటుంబ సభ్యులంతా ఆయన పెద్ద కొడుకు తోటలో చేరారు. అందరూ మంచి దుస్తులు ధరించారు. ఆడవాళ్ళైతే అందమైన దుస్తులతో పాటు నాణ్యమైన రకరకాల నగలు కూడా ధరించారు. చివరకు కమేరుడు తన యంత్రాన్ని తీసుకొని వారి ముందు నిలబడి యంత్రంలో ఒక ధవళ వస్త్రాన్ని పెట్టాడు. కళ్ళు మూసుకొని ఏవో మంత్రాలు చదివాడు. తర్వాత కళ్ళు తెరిచి యంత్రంలో నుంచి వస్త్రాన్ని బయటకు తీసి శంకరానికి ఇచ్చాడు. శంకరము వెంటనే అందులోని తన బొమ్మ చూసుకొని ఖిన్నుడైపోయాడు. కోపంలో ఉన్నవాడు చూసినా ఫక్కున నవ్వేలాగా వింతగా ఉన్నది అతడి బొమ్మ. ఈలోగా మిగతా వాళ్ళు కుటుంబం బొమ్మ ఎలా ఉందో చూడాలని ఎగబడ్డారు. దాన్ని వాళ్ళకిచ్చి కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డాడు శంకరం. కమేరుడు శంకరం భుజం తట్టి, నీ తాతయ్య బొమ్మ చూడాలని మహా మనసు పడ్డావు. ఆయన బొమ్మ బాగా వచ్చిందా అని అడిగాడు. నేనాయన బొమ్మ చూడలేదు. నా బొమ్మ పాడైందని నా మనసు పాడైంది. ఇక అందరూ నన్ను ఎగతాళి చేస్తారు అన్నాడు శంకరం. దానికి కమేరుడు పెద్దగా నవ్వి, నీ తాతయ్య బొమ్మ కోసం పెద్ద త్యాగం చేసింది నువ్వే. ఆయన బొమ్మ చూడకుండా నీ బొమ్మ చూసుకుని ఊరుకున్నావు, అటు చూడు అన్నాడు. శంకరము తన కుటుంబ సభ్యులకేసి చూశాడు. వాళ్ళు ఎవరి బొమ్మను వాళ్ళు చూసుకొని మురిసిపోతున్నారు. వాళ్లల్లో ఏ ఒక్కరూ కూడా రెండో వాళ్ళ బొమ్మకేసి చూడటం లేదు. చూసావా, వాళ్ళు పక్క వాళ్ళ బొమ్మకేసి అసలు చూడటం లేదు. అందరూ అంతే. మానవ మనస్తత్వం అలాంటిది. కాబట్టి వాళ్ళు పాడైన నీ బొమ్మను చూసి పరిహరిస్తారన్న విచారం నీకు అనవసరం అన్నాడు కమ్మేరుడు. ఆ మాటతో శంకరం దిగులంతా మాయమైంది. వాడు అనుకున్న దానికంటే కమ్మేరుడికి మరో 50 వరహాలు అదనంగా ఇచ్చి పంపించేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. కథ పేరు శ్రమ ఫలితం. ఇది బామ్మ చెప్పిన కథ. ఒకరోజు పిల్లలందరూ రాత్రి భోజనాలు పెందలాడే ముగించి బామ్మ చుట్టూ చేరి, బామ్మ కథ చెప్పు బామ్మ అంటూ ఆప్యాయంగా అడిగారు. ఆమె అందరికేసి ఓ మారు చూసి కథ చెప్పడం ప్రారంభించింది. పూర్వం కొండపల్లి అనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రంగయ్యకు 4 ఎకరాల భూమి ఉంది గాని అందులో 2 ఎకరాలు బీడే. అదంతా రాళ్లమయం. అతడికి 2 కొడుకులున్నారు. వాళ్ళు చేతికి అంది వస్తున్న వేళకు అతడి భార్య కన్ను మూసింది. రంగయ్య పెద్ద కొడుకు వీరయ్య మహాబద్ధకస్తుడు. తండ్రి ఎంత చెప్పినా చెవిని పెట్టకుండా వేళకు భోంచేసి ఇరుగు పొరుగుతో ఉబుసుపోని కబుర్లు ఆడేవాడు. చిన్న కొడుకు మల్లయ్య మంచి పనిమంతుడు, కష్టజీవి. ఇలా ఉండగా రంగయ్యకు హఠాత్తుగా ఏదో జబ్బు చేసి మంచాన పడ్డాడు. ఒకనాడు చిన్న కొడుకు మల్లయ్యను చేరబిలిచి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ, నాయనా, నేనింకా అట్టే రోజులు బతికేలా లేను. నీ గురించి బెంగగా లేదు కానీ నీ అన్న గురించే భయంగా ఉంది. నా కోరిక ఒకటి తీర్చగలవా అన్నాడు. చెప్పు నాన్న, నువ్వేం చెప్పినా కాదనన్ను అన్నాడు మల్లయ్య. రంగయ్య, ఒరే మల్లా, నువ్వు శ్రమజీవివి. శ్రమ చేసేవాడికి దేవుడు ఎప్పుడూ సహాయపడతాడు. అంచేత నువ్వు మన పొలంలో బీడుగా ఉన్న 2 ఎకరాలు తీసుకో. ఆ పొలము నీ చేతి కింద మరి 2 ఏళ్లు నలిగిందంటే బంగారం పండుతుంది. మంచి భూమి 2 ఎకరాలు నీ అన్నకియ్యి.
నీకు వీలైనంత వరకు వాడికి సాయం చేస్తూ ఉండు, ఇదే నా కోరిక అని చెప్పి కన్ను మూశాడు. ఆ తర్వాత మల్లయ్య తండ్రి కోరినట్టే మంచి భూమి అన్నకిచ్చి ఇల్లు కూడా అన్నపరం చేసి తన బీడు పొలంలోనే ఒక వారగా చిన్న పాక వేసుకుని ఉంటూ అహోరాత్రాలు కష్టపడటం ప్రారంభించాడు. మల్లయ్య బీడు పొలాన్ని ఆనుకొని ఒక పెద్ద ఉసిరి చెట్టు ఉన్నది. ఆ చెట్టు మీద ఉంటున్న ఒక దేవత రాళ్లమయంగా ఉన్న బీడులో మల్లయ్య గుడ్డి చాకిరీ చేయటం చూసి జాలిపడింది. అతడి శ్రమ రెండింతలుగా ఫలించాలని దీవించింది. మల్లయ్య ప్రతి అంగుళము చక్కగా దున్ని విత్తులు విత్తాడు. ప్రతి విత్తనము మొలకై పైరు ఏపుగా ఎదిగి పచ్చగా కళకళలాడసాగింది. మల్లయ్య పని ఇలా ఉండగా అన్న వీరయ్య తన పొలం చేయటానికి పనివాళ్ళని పెట్టి సోమరిగా ఊళ్ళో కబుర్లాడుతూ కాలక్షేపం చేయసాగాడు. అందువల్ల వీరయ్య పొలము మల్లయ్య పొలం ముందు తీసుకట్టయింది. వీరయ్య ఒకనాడు మల్లయ్య పొలం వైపు వెళ్ళాడు. నిండుగా కళకళలాడిపోతున్న తమ్ముడి పొలం చూసేసరికి అతడి కళ్ళు పచ్చబడ్డాయి. వెంటనే మల్లయ్యను పిలిచి లేని ఆప్యాయత నటిస్తూ, తమ్ముడు, నాన్న నీకు బీడు భూమి ఇచ్చి అన్యాయం చేశాడు. నేను హాయిగా సుఖపడుతూ ఉంటే నువ్వు రెక్కలు ముక్కలు చేసుకోవలసి వస్తున్నది. మనం ఈ క్షణాన్ని మార్చుకుందాము అన్నాడు. మల్లయ్యకు అన్న దురుద్దేశం అర్థమైంది. అయినా అతడు తండ్రి తుదికోరిక గుర్తుకు తెచ్చుకొని పంటతో నిండుగా ఉన్న తన పొలాన్ని అన్నకు స్వాధీనం చేశాడు. మల్లయ్యకు జరిగిన అన్యాయం గురించి ఊరు పెద్ద భూషయ్యకు తెలిసి మండిపడ్డాడు. ఆయన వీరయ్యను నిలుచున్న పళంగా రప్పించి, వీరయ్య, నీ తమ్ముడి మంచితనాన్ని అలుసుగా తీసుకుని అతన్ని నువ్విలా అన్యాయం చేయటం ఏమీ బాగాలేదు. మరొకసారి నువ్వతడి పొలం జోలికి వెళ్ళావంటే నిన్ను కఠినంగా శిక్షిస్తాను అంటూ కటువుగా హెచ్చరించాడు. ఆ తర్వాత తనే స్వయంగా మల్లయ్య పాకకు వెళ్ళిన భూషయ్య, నాయనా బాగున్నావా అంటూ పలకరించి తన పాలేరు చేత మోయించుకు వచ్చిన బియ్యపు మూటను పాకలో పెట్టించి, మల్లయ్య, నీకేదో ఉత్తిపుణ్యాన దానం చేస్తున్నాననుకోకు. మా ఒక్కగానొక్క బిడ్డ చంద్రమ్మను నీకిచ్చి చెయ్యాలన్నది మా కోరిక. చంద్రమ్మ కూడా నువ్వంటే ఇష్టపడుతున్నది. నా కూతుర్ని పెళ్లాడి నా ఇల్లే నీ ఇల్లు అనుకుని వచ్చి ఉండు అన్నాడు. భూషయ్య ఆదరణకు మల్లయ్య కళ్ళు చెమర్చాయి. అతడు వినయంగా, అయ్యా, మీ అమ్మాయిని పెళ్లాడేటందుకు నాకెలాంటి అభ్యంతరమూ లేదు. అయితే ప్రస్తుతము ఆమెకు ఒక మంచి చీర కొనటానికి కూడా వీల్లేని దశలో ఉన్నాను. ఈ ఏడాదంతా కష్టపడి 4 రూకలు కూడగట్టుకొనివ్వండి. పై ఏడు చిన్నదో చితకో నగపెట్టి మరీ ఆమెను పెళ్లాడతాను అన్నాడు. మల్లయ్య ఆత్మాభిమానానికి సంతోషించిన భూషయ్య మరేమీ మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు. దేవత కూడా మల్లయ్య బుద్ధి కుశలతకు చాలా ఆనందించింది. ఆ మర్నాడే తన పొలంలో మామిడి మొక్క నాటేటందుకు గుంట తవ్వుతున్న మల్లయ్యకు నిండుగా బంగారు కాసులున్న చిన్న రాగి బిందె దొరికింది. అతడు వెంటనే దాన్ని తీసుకువెళ్ళి భూషయ్యకిస్తూ జరిగింది చెప్పాడు. అంతా విన్న భూషయ్య పరమానందపడుతూ, నాయనా, ఇది ఏ వనదేవతో నీ శ్రమకు మెచ్చి ఇచ్చిన బహుమతే. ఇప్పుడు నువ్వు నాకంటే ధనికుడివి. ఇక నా కుమార్తెతో నీ వివాహానికి ముహూర్తం పెట్టిస్తాను సరా అంటూ ప్రశ్నించాడు. మల్లయ్య గ్రామ పెద్ద మాటలకు ఆనందిస్తూ తన అంగీకారాన్ని తెలిపాడు. జరిగిందంతా ఆ నోట ఈ నోట విన్న వీరయ్య 2 రోజుల పాటు పశ్చాత్తాపపడి తమ్ముణ్ణి కలుసుకొని, తమ్ముడు, శ్రమ ఫలితం ఎలా ఉంటుందో నాకు ఇప్పటికి తెలిసి వచ్చింది. నీ శ్రమను దోచుకొని నేను చాలా పాపం చేశాను. నా 2 ఎకరాలు కూడా నువ్వే తీసుకో. నన్ను నీ దగ్గర పనివాడిగా పెట్టుకొని సోమరిగా ఇబ్బందులు పాలవటం కాక తగిన శ్రమ చేస్తూ సుఖంగా బ్రతకడం నేర్పు చాలు అన్నాడు. మల్లయ్య అమాంతము అన్నను కౌగిలించుకుంటూ, అన్నయ్య, ఇద్దరము కలిసి పొలంలో శ్రమ చేద్దాం. నీది నాది అన్న భేదం లేకుండా కలిసికట్టుగా బతుకుదాము అన్నాడు. వీరయ్య తమ్ముడు చెప్పిన దానికి ఆనందంగా అంగీకరించాడు. కథ ముగించిన బామ్మ, పిల్లలు, వీరయ్యకులాగే మీకు శ్రమ ఫలితం ఎంత ఆనందాన్నిస్తుందో తెలిసి వచ్చిందా? శ్రమ అంటే చేసే దాని పట్ల శ్రద్ధ అన్నమాట అన్నది నవ్వుతూ.
పిల్లలంతా ఆనందంగా, ఓ బాగా తెలిసింది బామ్మ, మేమింకా శ్రద్ధగా చదువుకోవాలన్నమాట అన్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.